ఫ్రెండ్స్, ఈ పౌడర్ ఏంటో చూస్తారా? దీన్ని ఏ విధంగా చేశానో చూస్తారా? మీరు ఎవరన్నా గెస్ చేయండి, లేదంటే వీడియోకి వెళ్ళిపోదాము. వీడియో చూడండి. వాక్కాయలు, ఈ వాక్కాయల్ని కట్ చేసి నేను డిహైడ్రేటర్లో ఎండబెడతాను, మీకు చూపిస్తాను. ఇది కట్ చేస్తే దీంట్లో ఉంచి మనకి గింజ వస్తుంది. కట్ చేస్తే దీంట్లో గింజ వస్తుంది. ఈ గింజలు తీసేసి వీటిని ఎండబెడతాను, చూపిస్తే ఎట్లా తీసేస్తాను. ఇవి వాక్కాయలని 2 బద్దలు చేసి ఎట్లా చేసి లోపల ఉన్నది ఆ గింజ మెత్తగా ఉండి చూడండి ఇంత వచ్చింది. సో చూసారా, దీన్ని డిహైడ్రేట్ మిషన్లో పెట్టేసి డ్రై చేద్దాం. ఆ వాక్కాయలు నిన్న డ్రై చేశాను కదా, ఈ మిషన్లో పెట్టి ఎట్లా అయిపోయినాయో చూడండి. ఎన్ని కాయలు మనం ఎండబెడితే ఎట్లా అయింది చూడండి. కాకపోతే ఈ మిషన్లో కలర్ పోవట్లేదు, తొందరగా అవుతున్నాయి. అదే బయట ఎండబెట్టుకుంటే కలర్ పోతుంది, తర్వాత 3-4 రోజులు పడుతుంది. ఇదైతే తొందరగా మనకు అయిపోతుంది. ఇది పౌడర్ కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా అయింది పౌడరు. దీన్ని ఈ గ్లాస్ కంటైనర్లో వేస్తాను. ఇప్పుడు వేడిగా ఉంది, కొంచెం చల్లారుతుంది, అయినా దీంట్లో వేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది వాక్కాయ పౌడరు. సో చూడండి, వాక్కాయతో చేసిన పౌడరు ఎండబెట్టింది. ఇది ఇట్లా వేసుకుని దీని మీద ఒక ట్యాగ్ పెట్టేసుకుంటే మనకి, నేను ఈ మధ్యన పౌడర్లు చేస్తున్నాను కదా, ఏ పౌడర్ ఏదనేది నాకు అర్థమవుతుంది. నేను చేస్తున్నాను కనుక నాకు అర్థమే, కానీ ఇంట్లోకి ఎవరన్నా వచ్చినప్పుడు వంట చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక ట్యాగ్స్ పెట్టుకోవాలి. పేర్లు రాసి పెట్టుకుంటే స్టిక్కర్స్ బాగుంటుంది. సో మీకేమనిపించింది? సో ఇది చూడండి, ఎన్ని కాయలు చేస్తే ఎంత ఎండబెడితే ఎంత పౌడర్ అయిందో. సో ఈ బెస్ట్ కదండి. ఇట్లా కాయలు ఉంచుకునే కంటే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనకి పప్పులో కావచ్చు, పచ్చళ్ళలో కావచ్చు, కూరల్లో కావచ్చు, పులుపుకు బదులుగా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నట్టు ఇది కూడా మనం వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.